ఈరోజు ఉదయము హైడ్రా అధికారులు అందరం కూడా మేమంతా ఇక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి బెంగళూరుకు వచ్చి నేషనల్ డిజాస్టర్ కర్ణాటక న్యాచురల్ డిజాస్టర్ మానిటరింగ్ ఏజెన్సీ దానికి మేము విజిట్ చేయటం జరిగింది. యలహంకలో ఉంది. సో వాళ్ళు రకరకాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుతూ వాళ్ళు డిజాస్టర్ని ముందుగానే వాళ్ళు ఫోర్కాస్ట్ చేయటము, వచ్చిన ఆ ఫోర్కాస్ట్ని మళ్ళీ దాని రియాలిటీకి దగ్గరగా కూడా ఉండటము, వాళ్ళు చాలా అంటే వాళ్ళు ప్రతి చోట కూడా వాళ్ళు సమాచారాన్ని కూడా వివిధ రకాలుగా అంటే సెన్సర్స్ కూడా వాళ్ళకి డ్రైన్స్లో లేకపోతే ఈవెన్ మన ఇనండేషన్ ఏరియాస్లో ఇట్లా ఇంతే కాకుండా వాళ్ళు వెదర్ ఫోర్కాస్ట్ని కూడా వాళ్ళకి చాలా అడ్వాన్స్డ్ మెథడ్స్ వాడుతూ కూడా చాలా అద్భుతంగా కూడా వీళ్ళు ఇక్కడ చేయటం జరిగింది. సో దీన్ని మేము తప్పకుండా హైదరాబాద్లో వెళ్ళిన తర్వాత అక్కడ ప్రభుత్వంతో కూడా మేము డిస్కస్ చేసిన తర్వాత డిజాస్టర్ ఫోర్కాస్ట్ని ముందుగానే మనకి జాగ్రత్తగా అంటే యాక్యురేట్గా ఇచ్చేటటువంటి దిశగా ఏమేమి చేయాలనే దాని గురించి కూడా మేము ప్రభుత్వంతో సంప్రదించి చర్యలు తీసుకోవడానికి తప్పకుండా మేము ముందడుగు వేస్తాం. అండ్ అంతేకాకుండా ఈ డిజాస్టర్ మేనేజ్మెంటు లేదా డిజాస్టర్ రెస్పాన్స్ దీనికే కాకుండా ఇక్కడ ప్రధానంగా మేము రావడానికి ఒక ముఖ్య ఉద్దేశం ఈ చెరువులు అన్నింటినీ కూడా ఏదైతే కనుక ఇక్కడ చాలా చక్కగా బెంగళూరులో బీబీఎంపీ ఆధ్వర్యంలో ఇక్కడ మేము విమోస్ అనే సంస్థ వారు ఇక్కడ వారు యూనిస్ అండ్ వారి టీం అంతా కూడా వారు మాకు ఇక్కడ రివైవ్ చేస్తున్నటువంటిది కూడా చూపించడం జరిగింది. చాలా అద్భుతంగా జరుగుతున్నది. ఇక్కడ దాదాపు వీళ్ళు ఈ చెరువులు 200 చెరువుల్లో 130 చెరువుల దాకా ఇక్కడ కూడా వాళ్ళు రివైవ్ చేశారని చెప్పారు. సో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళ ఇంజనీర్స్ కూడా అందరూ కూడా వారు కూడా రావడం జరిగింది. సి రవి గారు అండ్ ఇతర వాళ్ళ టీం అంతా కూడా ఉన్నారు. సో వీరందరూ కూడా మాకు వీళ్ళు ఇక్కడ చూపించడం జరిగింది చెరువులన్నీ కూడా ఎట్లా రివైవ్ చేస్తున్నారు అనేది. చాలా సిస్టమేటిక్గా చాలా పబ్లిక్ పార్టిసిపేషన్ కూడా తీసుకుంటూ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి సిటిజన్స్ని కూడా వాళ్ళని కూడా దీంట్లో భాగస్వాములు చేస్తూ అండ్ ఇంతేకాకుండా వాటర్ని అంటే పొల్యూటెంట్స్ని వచ్చేదాన్ని ట్రీట్ చేసిన తర్వాతే వాళ్ళు ఈ చెరువుల్ని అంటే దాంట్లో పొల్యూషన్ లేకుండా దాన్ని తగ్గించడానికి ఇక్కడ ముందు ట్రీట్ చేసిన తర్వాత అది చేయటం ఆ పద్ధతులన్నీ కూడా చూసాము. డెఫినెట్గా మేము ఈ మధ్య కొన్ని చెరువులు ఎక్కడైతే కనుక డిమాలిషన్స్ చేసి ఎంక్రోచ్మెంట్స్ తీసాము అట్లాంటి చెరువుల దగ్గర అన్నింటిలో కూడా ప్రభుత్వం నుంచి కూడా మాకు నిర్దిష్టమైన ఆదేశాలు ఉన్నాయి. సో తప్పకుండా చెరువులను అక్కడ పునరుద్ధరణ చేసి ఏదైతే కనుక అక్కడ డిమాలిష్ చేస్తే ఊరికనే ఎవరినో ఇబ్బంది పెట్టాలనేది కాదు. సో దాంట్లో మెయిన్ చెరువును పునరుద్ధరిస్తే కనుక ఆ ప్రాంతంలో వాటర్ టేబుల్ అంతా కూడా దానికి పెరగటం, ఇంతేకాకుండా చుట్టుపక్కల ఫ్లడ్ మేనేజ్మెంటు అంటే ఒక మంచి రిక్రియేషన్ పబ్లిక్ అందరికీ కూడా అంటే దానికి చాలా మల్టీపర్పస్ ఉంటుంది కాబట్టి అన్నింటినీ కూడా మనం పబ్లిక్కి ఒక మంచి ఫెసిలిటీని ఇచ్చేదానికి మేము తప్పకుండా హైడ్రా వైపు నుంచి చేయడానికి ఈ 2 రోజుల ఈ ట్రిప్ దోహదపడుతుందని చెప్పి అనుకుంటున్నాను. హలో హాయ్ అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి మంచు. సో you're watching me on City Light E-News. Don't forget to share, like and subscribe. హాయ్ అండి, నేను మెల్ల నరేష్ మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్స్ ఈ న్యూస్. Hello everybody, andarki namaskaram. This is Anasuya Bharadwaj. Please subscribe to City Light E-News. Thank you. Please subscribe to City Light E-News. Hi, this is Katisha. Please subscribe. అశ్విన్ బాబు మాట్లాడుతున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిటీ లైట్ న్యూస్. Hi, I'm Digangana Suryavanshi. Please subscribe to City Lights. Hi, నేను శ్యామల. Please subscribe City Light E-News. Hi, నేను మీ అశ్వినిశ్రీ. So please do subscribe City Light E-News. Hi, this is Priyanka Upendra. Please do subscribe to City Light News.